హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు చేస్తున్నానండి. తయారు చేసే విధానం చూద్దాము. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగి నీళ్లు పోసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన బియ్యాన్ని నీళ్లు మొత్తం ఇలా వడపోసుకోవాలి. ఇప్పుడు ఎండలోని ఒక క్లాత్ వేసి ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. బియ్యం అనేది పూర్తిగా పొడిగా ఆరిపోవాలి, అస్సలు తడి ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు సాయమినపప్పు వేసి వేపుకోవాలి. ఈ పప్పులోని పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్లోకి రావాలి. ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. బియ్యం కూడా పూర్తిగా ఆరిపోయినాయండి. చూసారా, ఇలా పొడి పొడిగా ఆరాలి. ఇప్పుడు ఈ బియ్యంలోని 1 గ్లాసు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న సాయమినపప్పు కూడా వేసేసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే పుట్నాల పప్పు 150 గ్రాములు, సాయమినపప్పు 150 గ్రాముల వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని పిండాడించుకోవాలి. చూసారా, పిండి అనేది ఇలా మెత్తగా మరపట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూను వాము ఇలా అరిచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. ఇలా వాము నలిపి వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. 1 స్పూనున్నర వరకు కారం కూడా వేసుకొని పిండిలోని బాగా కలిసేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, వాము పిండిలోని బాగా కలవాలి. పిండి పొడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం, వాము వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన జంతికలు గుల్లగా కమ్మగా వస్తాయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా పిండికి ఇలా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. నీళ్లు మరి వేడిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా ఈ నీళ్లు పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసారంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. పిండి లూజ్ అయినట్లయితే జంతికలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి. ఇలా అయితే సరిపోతుందన్నమాట. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం మందంగా ఉన్న బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ రాసుకొని మీకు నచ్చిన షేప్లో ప్లేట్ పెట్టుకొని ఇలాగా ఈ పిండిని కొంచెం కొంచెం ఉండలుగా చేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసుకోవాలి. జంతిక వేయగానే గరిటె పెట్టకూడదండి, విడిపోతాయి. వేగిన తర్వాత కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా పైకి తేలింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలండి. ఈ బబుల్స్ అంతా పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం జంతికలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి, సూపర్ టేస్టీగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే సంక్రాంతి స్పెషల్ జంతికలు రెడీ అయిపోయినాయండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.